తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కోడి పందాల నిర్వహణకు బరులు సిద్ధమయ్యాయి. భూమి చదును చేసి షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు. కోడి పందాలకు ఎటువంటి అనుమతి లేదంటూ కోడి పందాల బరుల వద్ద ఆటోలతో పోలీసులు ప్రచారం చేస్తున్నారు. పోలీసుల హెచ్చరికల్ని పట్టించుకోకుండా జిల్లా వ్యాప్తంగా కోడి పందాల నిర్వహణకు బరులు సిద్ధం చేశారు. ఆత్రేయపురం మండలం పేరవరంలో గ్రామంలో 2 బరులు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కోనసీమ జిల్లాలోని పెద్ద ఎత్తున బరులు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ప్రతి చోట కూడా ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఎప్పుడెప్పుడా అని పందాలు నిర్వహిస్తారని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్న తరుణంలో ఒక పక్కన సిద్ధమవుతున్నాయి. అయితే ఒక పక్కన హైకోర్టు ఎక్కడ సరే జీవహింస పాల్పడకుండా ఎక్కడైనా కోడి పందాలు కూడా నిర్వహించకుండా అరికట్టాలని చెప్పేసి ఒక పక్కన పోలీసులకి కానీ రెవెన్యూ అధికారులకు కానీ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఇక్కడ ఏ విధమైన పట్టించుకోకుండా భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూడా బరులన్నింటినీ కూడా సిద్ధం చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు 3 రోజుల పాటు కోడి పందాలు నిర్వహించడానికి సర్వం సిద్ధం అవుతున్నది. అయితే ఈ నెల 14వ తేదీన భోగి పండుగ దగ్గర నుంచి ఇక్కడ కోడి పందాలను ప్రారంభమవుతాయి. అయితే అక్కడ నుంచి సంక్రాంతి అలా 14, 15, 16 తేదీల్లో 3 రోజుల పాటు పెద్ద ఎత్తున ఈ కోడి పందాలను నిర్వహించడానికి సర్వం సిద్ధమవుతున్నది. అయితే మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున పందాలు జరుగుతాయి. గత సంవత్సరం చూసినట్లయితే 500 బరులను ఏర్పాటు చేసి అక్కడ కోడి పందాలు నిర్వహించడం జరిగింది. అయితే ఈసారి కూడా పెద్ద స్థాయిలోనే ఇక్కడ కోడి పందాలు కూడా జరుగుతాయని చెప్పి అంచనా వేయటం జరుగుతున్నది. ఇప్పుడు గత ఏడాది చూసినట్లయితే ఉమ్మడి మొత్తం 2 గోదావరి జిల్లాల్లో కూడా కలిపి చూసినట్లయితే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 2 ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో చూసినట్లయితే మొత్తం పెద్ద ఎత్తున ఈ కోడి పందాలు నిర్వహించడం జరిగింది. 500 కోట్ల రూపాయల మేరకు చేతులు మారినట్లుగా లెక్కలు చెబుతున్నారు. అయితే ఇప్పుడు చూస్తే ఇక్కడ కోడి పందాల నిర్వహణకు సంబంధించి పెద్ద ఎత్తున ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. ఈ సంవత్సరం యువత ఎక్కువగా కోడి పందాల కోసం వాళ్ళందరూ కూడా ఉత్సాహం చూపుతున్నట్టుగా తెలుస్తున్నది. ఇక్కడ చూస్తే ప్రతి చోట కూడా అంటే ప్రతి చోట 2 గ్రామాలకు ఒకటి చెప్పున బరులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ప్రతి మండలంలోని కూడా ఈ బరులు ఏర్పాటు చేయడానికి సంఘం సిద్ధం చేసుకున్నప్పటికీ కూడా ఎక్కువ ఒత్తిడి రావడంతో ఒక్కొక్క 2 గ్రామాలకు ఒకటి చెప్పున ఇవన్నీ కూడా కోడి పందాలు నిర్వహించడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ప్రత్యేకించి టెంట్లను ఏ విధంగా వేశారో ఈ టెంట్లను ఏర్పాటు చేశారు, స్టేజీ ఏర్పాటు చేశారు. అలాగే కోడి పందాలు నిర్వహించడానికి అన్ని రకాలైన ఏర్పాట్లన్నీ కూడా కొనసాగడం జరుగుతున్నది. ఇక్కడ ఉన్నాయన్నీ కూడా అంటే ఈ ఒక పక్కన కోడి పందాలతో పాటు గుండాట్లు అవన్నీ కూడా నిర్వహించడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకా ఈ 3 రోజుల పాటు మాత్రమే సరదాగా కోసం ఆడుకోండి ఇది ఆట అంచేత సరదా కోసమే ఈ కోడి పందాలు నిర్వహిస్తాం. కోడి పందాలు అంటే సంక్రాంతి అంటే కోడి పందాలు అనే విధంగా ఇక్కడ అనేది ఇక్కడ ఇలాగందరూ కోడి పందాలు అయితే చెప్పడం జరుగుతుంది. ఈ నెల 14వ తారీఖు నుంచి జరగనున్న కోడి పందాలకు సంబంధించి కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం కోడి పందాల బరులు అయితే మటుకి సిద్ధమవుతున్నాయి. కెమెరామ్యాన్ రాజేష్తో శ్రీనివాస్, NTV, కోనసీమ.